దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఎస్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, అందరూ బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరలా మీ అందరితో కలిసి ప్రభునామాన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కొరకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి అబ్రహాము జీవితంలో నుండి ఇప్పటి వరకు మనకు 6 వర్తమానాలు అందించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇది 6వ వర్తమానం. 5 వర్తమానాలు మనం విన్నాం. 5 వర్తమానాలు ఆశీర్వాదకరంగా దేవుడు మనకు అనుగ్రహించారు. ఇది 6వ వర్తమానం. అబ్రహాములో ఉన్న సప్తసుగుణాలు అని ప్రారంభించి అబ్రహామును ఎందుకు అంతగా ఆశీర్వదించాడు దేవుడు, అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని చెప్పడానికి కారణాలేంటి, భూమి మీద ఉన్న సమస్త జనములు, సమస్త వంశాలు అబ్రహాం ద్వారా ఆశీర్వదింపబడటానికి కారణాలేంటి అని ఇప్పటి వరకు అబ్రహాములో ఉన్నటువంటి సప్తసుగుణాలలో, అందుకు కారణం సప్తసుగుణాలని, ఆ సప్తసుగుణాలలో 5 వర్తమానాలు మనం విన్నాం. ఇది 6వ వర్తమానం. 7వ వర్తమానాన్ని మరొకటి కూడా మనం వింటాం తొందరలో. జాగ్రత్తగా ఈ వాక్యాలను, వర్తమానాలను విని మీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని మీరు కూడా అబ్రహాం వలె ఆశీర్వాదాన్ని పొందాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళదాం. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన అబ్రహాం జీవితంలో సప్తసుగుణాల్లో ఒక ఆశ్చర్యకరమైన అంశం, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సుగుణం వర్తమానాన్ని మనం వినబోతున్నాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని, వాక్యం చదవాలని నేను ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పెను. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, గమనించరా, అబ్రహాం జీవితంలో సప్తసుగుణాలలో మనం ఈరోజు ధ్యానం చేయబోయేటువంటి 6వ సుగుణం, లేకపోతే 6వ లక్షణం, 6వ అంశం ఏంటంటే అబ్రహాం జీవితంలో ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం ఉంది. ప్రియులారా, ఎంతోమంది భక్తులు ఉండగా, ఎంతోమంది ప్రవక్తలు ఉండగా, ఎంతోమంది రాజులు ఉండగా, ఎంతోమంది యాజకులు ఉండగా, ఎంతోమంది సేవకులు ఉండగా ఎవరికి పెట్టని పేరు ఎందుకు అబ్రహాంకి పెట్టాడంటే, ఎవరికి ఇవ్వని ఘనత ఎందుకు అబ్రహాంకి ఇచ్చాడంటే, ఎందుకు అబ్రహాము ద్వారానే అబ్రహామును బట్టి అనేకులను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడంటే, అబ్రహాములో ఉన్న లక్షణాలు ఎవరిలో లేవు గనక. అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, మాదిరిగా నియమించాడు. అనేక జనములకు తండ్రిగా అబ్రహామును దేవుడు నియమించి ఏర్పరచుకున్నాడు. ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదకరమైన జీవితం అబ్రహాముది. ప్రియులారా, అబ్రహాములో ఉన్నటువంటి 6వ సుగుణం, 6వ వర్తమానంలో మనం నేర్చుకునేది ఏంటంటే సమర్పణ జీవితం. ఏం సమర్పణ అంటే, కొంచెం వాక్య భాగం మీద మీరు మనసు పెట్టండి. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోబోయే సందర్భంలో ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అబ్రహాములో ఉన్న సమర్పణ జీవితం ఎలాంటిది, దేవుణ్ణి అంతగా ఆకర్షించిందా అంటే అవుననే చెప్పాలి. అంత సమర్పణ మరి ఇంకెవరిలో మనం చూడలేకపోవచ్చు కూడా. అది కూడా చాలా కాలం తర్వాత, దాదాపుగా 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును పిలిస్తే, అబ్రహామును పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు 99 సంవత్సరాలు వచ్చేదాకా సంతానం లేకుండా అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకున్న కొరత అది. ప్రభా, అన్నీ నాకు ఇచ్చావు,
అన్నీ ఇచ్చినా ప్రభా నాకు ఏం ప్రయోజనం, నాకు దాన్నంతటిని అనుభవించడానికి నాకు వారసుడు లేడని మదన పడుతూ ఉండేవాడు, వ్యాకులు పడుతూ ఉండేవాడు, బాధపడుతూ ఉండేవాడు అబ్రహాం. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక 100 సంవత్సరాలకి, అంటే అబ్రహామును పిలిచిన తర్వాత 25 సంవత్సరాలకు 100వ సంవత్సరం వస్తున్నప్పుడు దేవుడు 100వ సంవత్సరంలో అబ్రహామును ప్రేమించి ఆయనకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆయన ఇస్సాకును ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతగా మరి అబ్రహాం దంపతులు ప్రేమిస్తున్నారో మనకి ఈ వాక్యంలో అర్థమవుతుంది. అంతేకాకుండా లేక పుట్టిన కుమారుడు ఎంతో ప్రార్థనా ఫలం, ఎంతో నిరీక్షణ ఫలం. 100వ సంవత్సరంలో ఎదురు చూపులతో కన్నటువంటి కుమారుడు, ఆ కుమారుని తీసుకొచ్చి నేను నీకు చూపించబోతున్న పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించు అని పిలుస్తున్నాడు దేవుడు అని అబ్రహాంతో చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్నారా ప్రియులారా? మనం ఆలోచించినంత చిన్న విషయం కాదు ఇది. మనం ఆలోచించిన అల్పమైన విషయం కాదు ఇది. ఇది చాలా గొప్ప విషయం. అబ్రహామును గురించి ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుడు పరిశోధించెను అని రాయబడింది. వాస్తవంగా అబ్రహాము కుమారుణ్ణి దహన బలిగా అర్పించడం దేవునికి అభిలాష కాదు. అలా అర్పించడం దేవుని కోరిక కాదు. అబ్రహాము అంతరంగాన్ని చూడాలనుకున్నాడు దేవుడు. అబ్రహామును శోధించి చూడాలనుకున్నాడు. అబ్రహాము విశ్వాసాన్ని శోధించి చూడాలనుకున్నాడు. అబ్రహాము నమ్మకత్వాన్ని శోధించి చూడాలనుకున్నాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు కోరితే ఏకైక కుమారుణ్ణి ఇవ్వటానికి వెనకాడలేదు అబ్రహాం. ప్రేమించే కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకాడలేదు అబ్రహాం. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, దీర్ఘకాలం తర్వాత ఎంతో ఓర్పుగా ఎదురు చూసినటువంటి మరి పొందుకున్న ఆ కుమారుణ్ణి, చాలా దీర్ఘకాలం తర్వాత పొందుకున్న ఆ కుమారుని తీసుకొచ్చి నేను నీకు చూయించబోతున్న పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించు అంటే ఒక్క మాట ప్రభు రాత్రి మాట్లాడితే తెల్లవారేసరికే ప్రయాణం కట్టేశాడు అబ్రహాం. ప్రియులారా, మారు మాట్లాడలేదు, సారాయికి చెప్పినట్టుగా కనబడలేదు. ఉదయాన్నే లేచి తన 2 పనివారిని తీసుకొని గాడిదకు గంత కట్టి కావలసిన కట్టెలు, కత్తి, నిప్పును తీసుకొని బయలుదేరేశాడు. కుమారుని తీసుకొని బయలుదేరేశాడు. తెల్లవారేసరికే దేవుడు తనకు చెప్పినటువంటి ఆ పర్వతాల దగ్గరికి వచ్చి కన్నులెత్తి చూసినప్పుడు మోరియా పర్వతం కనపడింది. అక్కడికి తెల్లవారేసరికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎంత గొప్ప సమర్పణ అబ్రహాం జీవితంలో మనం చూస్తామంటే ప్రియులారా, ఇది అబ్రహాముకు ఒక పరీక్ష. గమనించారా? అబ్రహాము జీవితానికి పరీక్ష. మీరు దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలని నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. అబ్రహాముకి ఇది శోధన, అబ్రహాముకి ఇది పరిశోధన. పరీక్ష, శోధన, పరిశోధన. ఈ పరిశోధనలో, ఈ పరీక్షించే సమయంలో, ఈ శోధన సమయంలో అబ్రహాము దేవుని ముందు నిలబడగలడా? దేవుడు దాన్ని చూడాలనుకున్నాడు ప్రియులారా. అంతేగాని అబ్రహాము కుమారుని బలివ్వాలనేటువంటిది కాదు దేవుని ఉద్దేశం. దీన్ని మీరు చాలా జాగ్రత్తగాను ఆత్మీయ దృక్పథంతో ఆలోచించాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. అబ్రహాము జీవితంలో తన నమ్మకత్వానికి ఇది పరీక్ష, పరిశోధన. అబ్రహాము కేవలం అబ్రహాము అనే వ్యక్తి పేరు కోసం మాత్రమే కాదు ప్రియులారా. అబ్రహాము నమ్మకత్వానికి ఇది పరీక్ష, పరిశోధన. అబ్రహాము యొక్క నమ్మకానికి ఇది పరిశోధన. అబ్రహాము యొక్క వ్యక్తిత్వానికి పరిశోధన. అబ్రహాము యొక్క విశ్వాసానికి పరిశోధన ఇది. అబ్రహాము యొక్క విధేయతకి పరీక్ష ఇది. అబ్రహాము యొక్క విశ్వాసానికి, అబ్రహాము యొక్క నిరీక్షణకు, అబ్రహాము యొక్క భయభక్తులు కలిగిన జీవితానికి ఇది శోధన, పరిశోధన. ఈ పరిశోధనలో అబ్రహాము నిలబడతాడంటే నేను ముందే చెప్పాను, ఇచ్చిన దేవునికి తాను ఏమివ్వడానికైనా వెనకాడని సమర్పణ అబ్రహాములో ఉంది.
గడిచిన దినాల్లో అబ్రహాములో ఇచ్చే దేవునికి ఇచ్చే అనుభవం కలిగిన వాడు. ఆ సుగుణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేశాం, ధ్యానం చేశాం. ఈరోజు చెప్తున్నాను, అబ్రహామును దేవుడు తన కుమారుడైన ఇస్సాకును, ఒక్కగానొక కుమారుడు, చాలా కాలం తర్వాత, దీర్ఘకాలం తర్వాత పొందుకున్నటువంటి కుమారుడు, ఎంతో ప్రేమించబడుతున్న కుమారుని తీసుకొచ్చి, నేను నీకు చూపించే పర్వతాల్లో ఒక దాని మీద నువ్వు దహన బలిగా ఇవ్వాలి నీ కుమారుణ్ణి. మారు మాట్లాడినట్టుగా లేదు ప్రియులారా. వాక్య భాగం చూడండి దయచేసి, 3వ వచనం, దయచేసి 22వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే నిలిచి ఉండుడి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. గమనించారా ప్రియులారా? దేవుడు తనతో చెప్పిన ప్రదేశానికి వెళ్ళి ఇప్పుడు తన కుమారుని తీసుకొని ఆ యొక్క మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతున్నాడు, నానా ఇదిగో మనమైతే ప్రయాణం చేస్తున్నాం, వెళ్తున్నాం కదా, బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నుప్పు ఉంది, కానీ గొర్రెపిల్ల ఏది తండ్రి నాయనా అంటాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 7వ వచనం, వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఎంత విశ్వాసం ప్రియులారా! తన కుమారుణ్ణి బలర్పించబోతున్నానని అబ్రహాముకు తెలిసిన అబ్రహాముతోటి, నువ్వే దేవునికి బలర్పించబోతున్నా గొర్రెపిల్లవని చెప్పలేదు. నిన్నే అర్పించబోతున్నాను నా కుమారుడు, దేవుడు అడిగాడని చెప్పలేదు. పర్వతం మీద యెహోవా చూచుకుంటాడని చెప్పాడు. గొర్రెపిల్లను యెహోవా చూచుకుంటాడని చెప్పాడు. ఎంత విశ్వాసం! మొదట తన పనివారితో చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను కుమారుడు వెళ్ళి మరలా దేవునికి మొక్కి మరలా వస్తామని చెప్పాడు. ఇప్పుడు కుమారుడితో చెప్తున్నాడు, దహన బలికి గొర్రెపిల్లను దేవుడు చూసుకుంటాడు. కుమారుడా, నా కుమారుడా, యెహోవా ఈరే, ఆయన చూచుకుంటాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి దయచేసి. నేను చదువుతున్నాను, అందరూ చూడండి. 8వ వచనం, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడు తమతో చెప్పిన చోటుకి వారు వెళ్ళిన తర్వాత అబ్రహాం చేసిన పని ఏంటంటే, ఇదిగో 9వ వచనం, వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బలి అర్పించుటకు బలిపీఠం మీద ఉన్న కట్టెలపై ఉంచెను. కట్టెలను పేర్చి కట్టెల మీద బంధించి ఇస్సాకును పెట్టేశాడు. ఇస్సాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, నేనే గొర్రెపిల్ల కాబోతున్నా, దహన బలి కాబోతున్నా, నేనే గొర్రెపిల్ల. ఇస్సాకు కూడా ఏమాత్రం ప్రియులరా వెనకాడలేదు, ఏమాత్రం తృణీకరించలేదు తండ్రి చిత్తానికి, దేవుని చిత్తానికి. అబ్రహాం లోబడితే అలాగే కుమారుడైన ఇస్సాకు కూడా తండ్రి ఏం చేయబోతున్నాడో తెలిసి కూడా అంగీకారాన్ని తెలిపినట్టుగా ఉన్నాడు. కట్టెలపైన బంధించి పెట్టినటువంటి ఇస్సాకును వధించడానికి కత్తిపైకెత్తినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని చూడాలి. 10వ వచనం, అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమి చేయకము, నీకొక్కడయున్న నీ కుమారుని నాకు వెనుకత్తలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పాను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. ప్రియులారా, గమనించారా? ఒక్క మాట మాట్లాడలేదు, సాకు చెప్పలేదు. ఇక్కడ రాయబడింది, ప్రభు అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడేవాడు,
అబ్రహాం దీన్ని బట్టి నీలో నేనేం చూస్తున్నానంటే నువ్వు దేవునికి భయపడతావు. నువ్వు ఒక్కగానొక కుమారుణ్ణి, ప్రేమించే కుమారుణ్ణి నాకు నువ్వు వెనకాడలేదు. కాబట్టి అక్కడ ఆశీర్వచనాన్ని దేవుడు పలికాడు. వాక్య భాగం చూడండి, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు నువ్వు చేసిన ఈ కారణాన్ని బట్టి, ఈ కార్యాన్ని బట్టి ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. 14వ వచనం ప్రియులారా, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని అర్థం ప్రియులారా. ఏ సమస్య నీదైనా, ఏ పరిస్థితులు నీవైనా ఆయన యెహోవా ఈరేగా ఉంటాడని మనకి ఆశీర్వాదకరమైన ఒక వాగ్దానం ఇక్కడ తెలియపరచబడతా ఉంది. తన తండ్రితో మరి కుమారుడైనటువంటి ఇసాక్ అడిగినప్పుడు తండ్రి చెప్పిన మాట అదే, యెహోవా ఈరే. దేవుడే పర్వతం పైన చూచుకుంటాడు, గొర్రె పిల్లను చూచుకుంటాడు. కుమారునికి మారుగా పెట్టి కొమ్ములు తగులుకున్న పొట్టేలను అర్పించినట్లుగా అక్కడ మనం చూసాం ప్రియులారా. ఎంత అద్భుతం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు రండి 15వ వచనంలో దేవుని దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకొక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌనిని స్వాధీనపరుచుకొందురు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నాతోడని ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప కార్యాలు అబ్రహాం జీవితంలో చేయడానికి కారణం ఏంటంటే అబ్రహాంలో ఉన్న సమర్పణ. కుమారుణ్ణి అడగడం కాదు ప్రియులారా, కుమారుణ్ణి దహన బలిగా అర్పించమనడం ఒక రకంగా అబ్రహాముకి కడుపు కోత లాంటిది కదూ. ఎవరైనా చేయగలరా? ఎవరైనా ఇవ్వగలరా? నేను తప్పకుండా కొన్ని విషయాలు ఇక్కడ మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. ఈ లోకంలో మనుషులను ఒకవేళ దేవుడు ఇలా అడిగితే ఇస్తారేమో. ధన కనక వస్తు వాహనాలు, ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వచ్చు. మళ్ళా చెప్తున్నాను, ధన కనక వస్తు వాహనాలు, ఆస్తి ఐశ్వర్యాలు ఒకవేళ దేవుడు అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వగలరు. కానీ ఒక కుమారుణ్ణి ఇవ్వమనడం కాదు, ఈ కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద దహన బలిగా ఇస్తావా అంటే ఎంతమంది సిద్ధంగా ఉంటారు విశ్వాసులు? మనం అబ్రహాము విశ్వాసాన్ని అనుసరించేవారమైతే ఈ సమర్పణ మనలో ఉందా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడింది కదా. అబ్రహాములో ఉన్న విశ్వాసం మనలో ఉంటే ఇలా మనం చేయగలమా? ఇలా రూపించగలమా? ఒక మాట చెప్తాను ప్రియులారా, ధన కనక వస్తువులు, ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వటం గొప్ప విషయం కాదు. అవి ఇచ్చింది కూడా దేవుడే. అన్నీ ఇచ్చిన దేవునికి నువ్వేమి ఇవ్వగలవు? ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ బిడ్డలను సేవకి ఇవ్వగలరా? దహన బలిగా అడగడం లేదు. మీ పిల్లలను దేవుని సేవకి ఇవ్వగలరా? దేవుని పని చేయడానికి సమర్పించగలరా? నశించిపోతున్న వారిని రక్షించడానికి, సువార్త అందించడానికి సువార్త సేవకులుగా ఇవ్వగలరా? మిషనరీలుగా ఇవ్వగలరా? దేవుని సేవ కొరకు పంపించడానికి కాపరిగా అర్పించగలరా మీ పిల్లల్ని? ఉద్యోగాలు చేయాలి మన పిల్లలు, గొప్పవాళ్ళకి కావాలి, డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఎన్నో కోరికలు మన పిల్లల మీద ఉంటాయి. ఒకవేళ విశ్వాసులుగా ఉన్నటువంటి మనలను బట్టి దేవుడు నీ బిడ్డను నాకు ఇవ్వు అంటే దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? దహన బలిగా కాదు, ఆయన పరిచర్యకు, ఆయన సేవ కొరకు, ఆయన మహిమ తెచ్చే సాక్షిగా ఉండడానికి పిల్లల్ని ఇవ్వగలరా? ఒకవేళ ఇలాంటి శోధన నీకు ఎదురైతే, ఇలాంటి పరిశోధన నీ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తే దానికి నీ యొక్క ప్రత్యుత్తరం లేకపోతే నీలో జవాబు ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒకసారి లోతుగా ఆలోచించండి. ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు? ఇక్కడ ధన కనక వస్తు వాహనాలు, ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వచ్చు, ఇవ్వగలరు.
ఎవరైనా ఇస్తారు, ఎందుకంటే అవి కూడా తనవి కాదు, దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి మనం చాలా రకాలుగా ఆలోచిస్తాం. ఇప్పుడు దేవుడు అడిగిన మాట ఇక్కడ అబ్రహామును వస్తువులు వాహనాలు కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు, నీ కుమారుడు ఉన్నాడే, ఏకైక కుమారుడు, ప్రేమించే కుమారుడు ఉన్నాడే, లేక పొందుకున్నావే, దీర్ఘకాలం తర్వాత పొందుకున్నావే, ఆ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇస్తావా? అబ్రహాములో ఉన్న సమర్పణ చూడండి. తెల్లవారేసరికి బయలుదేరిపోయాడండి. తెల్లవారేసరికి 3 దినాలు అక్కడికి వెళ్ళడానికి పట్టింది. దేవుడు తను చెప్పిన చోటుకి వెళ్ళి కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు. ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు, నీకొక్కగానైనా ఒక్క కుమారుని నాకియ్య, నువ్వు వెనక తీయలేదు. ఈ కార్యము చేసినందున విశ్వాసులు కేవలం విశ్వాసాన్ని గురించి మాట్లాడడం కాదండి, క్రియలతో బ్రతకాలి. విశ్వాసము అది క్రియలు లేనిదైతే మృతమని దేవుని వాక్యం చెప్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. విశ్వాసం ఉందని చెప్పుకుంటే ఉపయోగం. అబ్రహాము విశ్వాసాన్ని ఉంచాడు, అలాగే క్రియలను కూడా చేశాడు. మనం అబ్రహాం పిల్లలమైతే అబ్రహాము విశ్వాసానికి వారసులం అవుతాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనం విశ్వాసులమైతే అబ్రహాము యొక్క అవలంబించిన విధానాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. అదే మనకు ఆశీర్వాదం. అబ్రహామును మరలా దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, అలాగే 24వ అధ్యాయంలో మనం దేవుడు ఆశీర్వదించిన విషయాన్ని అబ్రహాముని గురించి అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. 24 మొదటి వచనం ఆదికాండం. అన్ని విషయాల్లో ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? అబ్రహాములో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి 6వ లక్షణమైనటువంటి సమర్పణ జీవితం. అబ్రహాములో విధేయత ఉంది, అబ్రహాములో తగ్గింపు ఉంది, అబ్రహాము జీవితంలో దేవునికి ఇచ్చే మంచి లక్షణాలు ఉన్నాయి. అబ్రహాములో దేవుడు మన జీవితాల్లో చూడాలనుకుంటున్న లక్షణాలన్నీ పెట్టాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఒక మాదిరికరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనకు అందించిన శ్రేష్టమైన వ్యక్తి, విశ్వాస వీరుడు. విశ్వాసుల జాబితాలో, విశ్వాస వీరుల జాబితాలో రాయబడినటువంటి గనుడు అబ్రహాం. పలు సందర్భాల్లో అబ్రహాము విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోవడం కాదు ప్రియులారా, అబ్రహాము ప్రార్థన జీవితాన్ని మనం చూసాం. అబ్రహాం విధేయత జీవితాన్ని మనం గమనించాం, పరిశీలన చేశాం. ఈరోజు అబ్రహాము సమర్పణ జీవితాన్ని చూస్తున్నాం. నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను బలియమంటలేదు, కానీ దేవుని పని కొరకు నీ పిల్లల్ని ఇవ్వగలవా? ఒకవేళ దేవుడు అలాగా నిన్ను కానీ ప్రేరేపిస్తే, అలాగా నిన్ను కానీ అడిగితే నీ హృదయం ఎలా స్పందిస్తుంది? ఎలా ఉంటుంది? నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అబ్రహాం ఒక్క మాట మాట్లాడలేదు ప్రియులారా. దేవుని పిలుపునకు విధేయత చూపి దేవుని మాటకు లోబడి కుమారుని తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద బలి అర్పించనని రాయబడింది. మనం వాక్య భాగాన్ని చదివితే ఎబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసము ద్వారా తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించెను, సాదృశ్య రూపంగా మరలా తిరిగి పొందుకున్నాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సాధ్యమేనా? దేవుని పిల్లలకి ఇది సాధ్యమేనా? ఇలా శోధింపబడినప్పుడు మనం నిలబడగలమా? ఖచ్చితంగా మనకొచ్చిన శోధనల్లో మనం దేవుని ఎదుట మనం ఎదుర్కొంటున్న పరీక్షల్లో నిలబడే వారంగా ఉండాలి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని, వాక్యం చదవాలని నేను మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. పేతురు రాసిన పత్రిక వాక్య భాగం చూడండి దయచేసి. 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. మెప్పు, మహిమ, అక్షయత, ఘనత కలుగుతుందంట. మెప్పు, మహిమ, ఘనత ఎప్పుడు కలుగుతుంది అంటే మీ విశ్వాసం శోధనల చేత పరీక్షలకు నిలవాలి. అబ్రహాము శోధనలో పరీక్షకు నిలిచాడు.
దేవుని ఎదుట దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము 100% పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో ఉన్న సమర్పణ అది. ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షిస్తే, నిన్ను పరిశోధిస్తే అక్కడ నువ్వు నిలబడగలవా? వాక్యం చెప్తుంది, అమూల్యమైన మీ విశ్వాసం నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన మరి పరీక్షింపబడుతుంది కదా, శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది కదా. మీకు ఎదురవుతున్నటువంటి ఈ పరీక్షల్లో మీ విశ్వాసము పరీక్షల చేత ఏమవ్వాలంటే శోధనల్లో నిలిచినది అవ్వాలి. ఇది అబ్రహాముకు శోధనా సమయం. నిజంగా నేను జ్ఞాపకం చేసినట్టు ధన కనక వస్తువాహనాలు ఆస్తి ఐశ్వర్యాలు అయితే ఇవ్వచ్చు, కానీ కుమారుణ్ణి ఇవ్వడం, అది కూడా దహన బలిగా ఇవ్వడం ఇంపాసిబుల్ కాదు. సాధ్యమేనా? కానీ అబ్రహాం మారు మాట్లాడలేదు ప్రియులారా. వెనుక చూడకుండా కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలిర్పించాడు. ఒక సందర్భం మీతో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాం జీవితంలో ఎదురైనట్టు ఏబు జీవితంలో ఎదురైన శోధనను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని అనుమతితో సాతాను శోధించాడు. శోధకుడు వచ్చి ఏబును శోధించాడు. ఏబు చాలా భయభక్తులు కలిగిన వాడు, చాలా యథార్థవంతుడు, చాలా నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు ఏబు. అలాంటి ఏబు జీవితంలో ఎదురైన శోధనలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆస్తి ఐశ్వర్యాలు నశించిపోవడమే కాదు, కుమారులు కుమార్తెలు ఉన్న ఇల్లు కోల్పోయి ఆ ఇంటి కింద పడిపోయి చనిపోయారు అందరూ కూడా. ఒక పక్క స్నేహితులు దూరంగా నిలబడ్డారు. ఏదో జరుగుంటుంది, దేవుడికి ఏదో విరోధమైన కార్యం చేస్తుంటాడు. భార్య అంటుంది, దేవుణ్ణి దూషించి చావరాదా ఇంకా యథార్థత ఏంటని. లోకమంతా ఒక పక్క, కుటుంబం అంతా ఒక పక్క నిలబడ్డట్టుగా, స్నేహితులు కూడా ఒక పక్క నిలబడ్డట్టుగా ఉన్నారు. ఏ ఒంటరిగా ఉన్నాడు. కానీ ఒకటి చెప్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తోత్రం కలుగును గాక, స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఏ పరిస్థితుల్లో? అన్నీ ఉన్నప్పుడేనా? అన్నీ కలిగినప్పుడేనా? అన్నీ సౌఖ్యంగా అనుభవిస్తున్నప్పుడేనా? కాదు ప్రియులారా, అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఏం చెప్పగలిగిన మాట అది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. అంత ఓర్పుగా ఆ పరీక్షలను ఎదుర్కొన్నాడు, ఆ శోధనను ఎదుర్కొన్నాడు, ఆ పరీక్షకు నిలబడ్డాడు. అపవాది చేత శోధింపబడినప్పటికీ, శరీరం అంతా ప్రియులారా భయంకరమైనటువంటి వ్యాధి కలుగజేస్తున్నప్పటికీ, చెల్ల పెంకుతో తన శరీరాన్ని గోక్కుంటున్నాడు. మంటి పిల్లలు తన శరీరానికి అంటుతున్నాయి. భరించలేని శోధన. నా వాసన నా భార్యకు అసహ్యంగా ఉంటుంది అంటే శరీరం దుర్వాసన వస్తుంది. నా శ్వాస నా భార్యకు గిట్టదో, అసహ్యం. అంత అసహ్యంగా మారిపోయాడు ఇప్పుడేమో. కానీ దేవునికి అసహ్యంగా మారలేదు. స్నేహితులకు అసహ్యంగా మారాడేమో, చూసేవాళ్లకు హేళనగా మారాడేమో. కానీ ఏబు జీవితం ఎలా ఉందంటే దేవునికి అత్యంత ప్రీతిపాత్రంగా ఉంది, అత్యంత ఇష్టంగా ఉంది. అందుకే పలుమార్లు సాక్ష్యం చెప్పాడు. ఏబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విడిచిపెట్టి భయభక్తులు కలిగిన వాడు. అతని వంటి వాడు లేడు భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. శోధనలు వస్తాయి దేవుని పిల్లలకి, శోధింపబడతారు దేవుని పిల్లలు, పరీక్షల్లో గుండా వెళ్ళవలసి వస్తుంది దేవుని పిల్లలు. ఈ పరీక్షల్లో నిలబడతామా? ఒకవేళ దేవుడు అలా మనల్ని పరీక్షిస్తే, అబ్రాహామును పరిశోధించినట్టు ఆ పరీక్షల్లో మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, నిలబడతామా, జయిస్తామా? ఒకసారి ఆలోచించండి. అబ్రహాం జీవితాన్ని చూడండి, అబ్రహాం జీవితంలో ఉన్న సమర్పణను చూడండి. అందుకే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడ్డాడు, జనములకు తండ్రి అయ్యాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబడ్డాడు, మాదిరికరమైన వ్యక్తిగా నిలబడ్డాడు. నా స్నేహితుడు అబ్రహాం అని చెప్పాడు దేవుడు. ఇలాంటి ఉన్నతమైన సాక్ష్యాన్ని అబ్రహాం వలె మనం పొందడానికి, అబ్రహాము జీవించిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేయడానికి ప్రభు మనందరికీ ఆ సమర్పణ జీవితాన్ని అనుగ్రహించునుగాక. ప్రియులరా, ఆలోచించండి. నీకు అన్నీ ఇచ్చిన దేవునికి నీ బిడ్డల్ని ఇవ్వగలవా? సమర్పించగలవా? మరొక సాక్ష్యం మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రభా, బిడ్డలు లేని కారణం చేత చాలా వేదన పడుతున్నాను, నలిగిపోతున్నాను, నా జీవితంలో అవమానాన్ని ఎదుర్కోలేకపోతున్నాను, ఒక్క బిడ్డ నాకు ఇవ్వు ప్రభా అని అడిగింది దేవుని సన్నిధికి వెళ్ళి.
ఆ దినాల్లో ఏలి అనేటువంటి యాజకుడు దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన ఆసనం మీద కూర్చొని ఉండగా మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది, దుఃఖాక్రాంతురాలై వెళ్ళి ఆమె ఆసనం ఎదుట ఏలి ఎదుటుగా ఆమె హృదయాన్ని కుమ్మరించడం మనం చూస్తాం. దుఃఖంతో హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది. ఏలి అనుకుంటున్నాడు పెదాలు మాత్రమే కదులుతున్నాయి, ఏమే మత్తురాలుగా ఉందనుకొని నీ మత్తుని దగ్గర నుంచి తీసేయమంటుంటే ఆమె అంటుంది కదా, అయ్యా నన్ను మత్తురాలని అనొద్దు, నన్ను అంత పనికిమాలిన దానిగా ఎంచవద్దు, నాలో ఏ మత్తు లేదు, కానీ మనోదుఖం గలదననై నా పెదవులు కుమ్మరిస్తున్నానని చెప్పింది. నా వేదన ఇది. అప్పుడు యాజకుడైన ఏలి అన్నాడు, అమ్మ యెహోవాకు నువ్వు చేసిన మనవి చొప్పున దేవుడు నీకు దయచేయునుగాక, వెళ్ళు సమాధానంగా అని చెప్తే ఆ రోజు నుంచి దుఃఖముఖంగా ఉండడం మానేసింది. దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళింది. ప్రియులరా, ఒక బిడ్డ కావాలని అడిగింది. ఆ బిడ్డకు ప్రతిగా దేవుడు 5 సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మగబిడ్డను అడిగితే 5 సంతానాన్ని దేవుడిచ్చాడు. మొదటి బిడ్డ సమూయేలు. ఈ సమూయేలును తీసుకెళ్ళి చిన్నప్పుడే పాలు విడిచినప్పుడు తీసుకువెళ్ళి ఆ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చివరి వచనాల్లోకి వచ్చేదానికి మనం ఏం చూస్తామంటే, దేవుని మందిరానికి వెళ్ళి మళ్ళీ అదే యాజకుడి దగ్గర నిలబడి యాజకుని ఎదుట పిలిచి మాట్లాడుతుంది. నా ఏలినవాడా, ఆ రోజు బిడ్డను దయచేయమని ప్రార్థన చేశానే, ఆ స్త్రీని నేనే. ఈ బిడ్డను యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. వీడు మరలా నా యొద్దకు రాకుండా ఎల్లప్పుడూ దేవుని మందిరంలో ఉండునట్లుగా వీనిని ప్రతిష్ఠిస్తున్నాను, వాడు ఇక్కడనే ఉంటాడని. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, వాక్య భాగాన్ని చూడటానికి చదవడానికి నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఏం చెప్తుందో సమూయేలు తల్లి హన్నా ఈ మాటలు చూడండి. ఎంత గొప్ప సమర్పణ దేవుని పిల్లల్లో చూస్తాం. మొదటి అధ్యాయం 27వ వచనం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. స్తోత్రం. హల్లెలూయా. వాడు దేవునికి ప్రతిష్ఠితుడు. ఏ బిడ్డను కావాలని నేను అడిగాను, ఆ బిడ్డను యెహోవా నాకు ఇచ్చి ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నేను మరలా వానికి దేవునికి ప్రతిష్ఠించుచున్నాను. వాడు తాను బ్రతుకు దినములన్నిటను ప్రతిష్ఠితుడు. ఎన్నో కావాలని దేవుణ్ణి అడుగుతున్నాం. ఇచ్చిన దేవునికి ఇలా ఇవ్వగలవా? నీ పిల్లల్ని సమర్పించగలవా? దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుణ్ణి గణపరచడం కోసం, సువార్త ఎరుగని ప్రజల కొరకు, సువార్తను మోసుకొని పోయేదానికోసం, ఆత్మలను రక్షించడం కొరకు నీ పిల్లల్ని దేవునికి సమర్పించగలవా? దేవుడు అడిగితే అబ్రహాము ఆలస్యం చేయకుండా ఇచ్చాడు కదా. అడగకపోయినా సమర్పించుకుంది కనుక సమర్పణను దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంది కదా సమూయేలు తల్లి హన్నా. మనం ఎలాంటి సమర్పణతో ఉంటున్నాం? ఎలాంటి సమర్పణతో జీవిస్తున్నాం? విశ్వాసాన్ని గురించి మాట్లాడమంటే కోకొల్లలు మాట్లాడతారు, కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి కొద్దిమంది కూడా వాటిల్లో నిలబడని పరిస్థితి ఈరోజు. అందుకే ప్రభువు అన్నాడు, నేను వచ్చే దినాల్లో విశ్వాసం ఉండుట కనుగొంటానా? విశ్వాసం అంతరించిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. అబ్రహాములో ఉన్న గొప్ప సమర్పణ చూడండి ప్రియులారా. ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు, దీర్ఘకాలం తర్వాత పొందుకున్న కుమారుడు, ప్రేమించబడుతున్న కుమారుడు. అయితే ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. కాబట్టి అబ్రహాం దేవునికి స్నేహితుడయ్యాడు, జనములకు తండ్రి అయ్యాడు, అనేక మందికి ఆశీర్వాదకారకుడయ్యాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లు ఎవరిని ఆశీర్వదించలేదు. ఈరోజు ఎక్కడ వాక్యమేనండి, బైబిల్ తెరిస్తే అబ్రహాముని గురించి మనం వింటున్నామే. అబ్రహాముని గురించి ఎందుకంటే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. కోట్ల ప్రజలు అబ్రహాము సంతానం లోకంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో జయం వారిదే, దీవెన వారిదే, ఆశీర్వాదాలు వారివే. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నీకు నీ పిల్లలకు దయచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. వాక్యాన్ని వింటుండగా వాక్యానికి సమర్పించుకోండి.
ఎంతమంది జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ దేవుడు నిన్ను ఇలా పరీక్షిస్తే పరీక్షలో నువ్వు నిలబడగలవా? కామెంట్ చేయండి. వాక్యాన్ని వింటున్న మీరు కామెంట్ చేయండి. జాగ్రత్తగా సమాధానం మీ రియాక్షన్ చూడాలనుకుంటున్నాను నేను. దేవుడు ఇలాంటి శోధనలో గుండా నేను తీసుకెళ్తే, ఇలా పరీక్షల్లో గుండా నేను తీసుకెళ్తే, ఇలా దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఇవ్వగలవా? నువ్వు చేయగలవా? నిన్ను నువ్వు రుజువు చేసుకోగలవా? దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్నవాక్యం హృదయాల్లో నీరు కట్టండి. ప్రతి మాట ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మను ప్రేమించి మా పాప జీవితాన్ని ప్రేమించి మా పాప జీవితంలో నుండి మమ్మల్ని విడిపించడం కొరకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఇచ్చావు. నీలాంటి సమర్పణ మాకు కూడా ఇవ్వండి. అబ్రహాముకున్న సమర్పణ మాకు కూడా ఇవ్వండి. హన్నాకున్న సమర్పణ మాకు కూడా ఇవ్వండి. ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని అడుగుతున్నా. ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడిని మా కొరకు ఇచ్చావే. మీరే కదా మాకు మాదిరి ప్రభువా. అబ్రహాం జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచారు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచారు. ఏబును ప్రభువా రెండంతలుగా ఆశీర్వదించారు. ఈ శోధనల్లో, ఈ పరిశోధనల్లో, ఈ పరీక్షల్లో నీ కొరకు నిలబడే ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నమ్మకత్వాన్ని విశ్వాసులందరికీ దయచేయండి. ముద్రించండి, రాక కొరకు సిద్ధపరచండి. మీ మహిమ ప్రత్యక్షత కొరకు ప్రభువా నమ్మకస్తులుగా ఆయుత్తపరచండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.